రెండేళ్ల కాలంలో ఎంతోమంది తల్లి బిడ్డలకు ఉన్నత వైద్య సేవలు అందించినట్లు ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ సింధూర అన్నారు. 3వ వసంతంలోకి అడుగుడుతున్న సందర్భంగా ఆసుపత్రిలో చిన్నారులతో సంబరాలు చేసుకున్నారు. ప్రపంచ స్థాయి ఫెర్టిలిటీ వైద్యం పూర్తి సాంకేతికతతో అందరికీ అందుబాటు ధరలతో అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ నెలకొల్పామని అన్నారు. అనేక మంది దంపతులకు సంతాన భాగ్యం కల్పించామని తెలిపారు. హాస్పిటల్ను సంప్రదించిన జంటలలో 70% సక్సెస్ సాధించారని అన్నారు. విజయానికి ముఖ్య కారణం జిల్లా స్థాయిలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన హ్యాచింగ్, ఎంబ్రియో బయాస్పీ వంటి అధునాతన పద్ధతులను అవలంబించడం జరిగిందని అన్నారు. డాక్టర్ సింగు విజయరాఘవరావు, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కేశవ, గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3వ వార్షికోత్సవంలో ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, వీళ్ళ ఏడుపులు, నవ్వులు, మాటలు, తల్లిదండ్రులతో వాళ్ళ రెస్పాన్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు పక్షుల కూజితాలని అవి గుర్తొచ్చినాయి. ఎప్పుడైనా పొలం వెళ్తే చెట్ల మీద, చెట్ల కింద పక్షులు అరుస్తూ ఉంటాయి. ఈవేళ ఆ చెట్టు కింద కూర్చున్నంత సంతోషంగా ఉంది. వాళ్ళు నేను నాటిన చెట్టు ఈవేళ ఇంతదయ్యి సింధూర్ సహకారంతో, సింధూర్ కష్టంతో, కృషితో ఇవాళ ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చిందంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. తర్వాత ఇక్కడ మేము అంతా కూడా సౌకర్యాలని, ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయటం, దాని ద్వారా పేషెంట్లు వాళ్ళ అవసరాలు, ఆకాంక్షలు తీరటానికి ఉపయోగపడటం మీదనే కాన్సన్ట్రేట్ చేశాం. మా పబ్లిసిటీ, ప్రమోషన్ వర్క్ అంతా కూడా మేమేమనుకుంటున్నామంటే ఈ హాస్పిటల్లో సక్సెస్ఫుల్ పేరెంట్స్ మాకు బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు మనం 3rd ఇయర్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ 3rd ఇయర్ యానివర్సరీ అనేది నాకెందుకు స్పెషలో నేను చెప్తాను. యాక్చువల్లీ నార్మల్గా రిఫరల్స్ ఇవి చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద రిఫరల్స్ ఆర్ ఫ్రమ్ ద పేషెంట్స్, మై ఓన్ పేషెంట్స్. నా పేషెంట్స్ మేడం బాగా చూస్తారు, మీరు వెళ్ళండి అక్కడికి, అన్ని ట్రీట్మెంట్స్ దొరుకుతాయి అని మీరు పంపించడం వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. అందుకు కొంచెం గర్వంగాను, హ్యాపీగాను ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. ముందు నేను మీకు అందరికీ కనిపిస్తూ ఉంటాను, ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాను. సో సక్సెస్ అనేది నా వల్లే వస్తుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. నేను ఒక 50% చేస్తే యాక్చువల్లీ 50% వెనకాల ల్యాబ్లో చేసే పర్టికులర్ IVF ప్రొసీజర్ కానీ, ఎంబ్రియో కల్చర్ కానీ ఇవన్నీ చేయడానికి శంషీర్ సార్, తర్వాత ప్రశాంత్ అండ్ శ్రీరామ్ వీళ్ళంతా హెల్ప్ చేయకపోతే ఇంత సక్సెస్ అనేది, ఇంత 70% సక్సెస్ అనేది నేను ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. సో దానికి స్పెసిఫిక్ టెక్నిక్స్ అనేది మేము లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎస్పెషల్లీ అందరికీ యూజ్ చేస్తున్నాం. ఇది ఏంటంటే లేజర్ టెక్నాలజీ. ఈ లేజర్ టెక్నాలజీ ద్వారా పిండంలో 5వ దశలో పెట్టే ముందు ఒక చిన్న హోల్ క్రియేట్ చేస్తాం. ఆ క్రియేట్ చేసిన హోల్ కొంచెం సేపు ఉంచితే ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు పెడతాం. సో అప్పుడు ఏంటంటే మంచి లైవ్ ఎంబ్రియో, గుడ్ గ్రేడ్ ఎంబ్రియో పెట్టినప్పుడు సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సో ఈవెన్ IVF ఫెయిల్ అయిన వాళ్ళకి రిపీట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ టెక్నిక్ వాడటం వల్ల నాకు రిజల్ట్ చాలా బాగుంది. ఈవెన్ ఒంగోలు అన్ని హాస్పిటల్స్ తిరిగాను, అన్నీ అయిపోయాయి, మిస్క్యారేజెస్ ఉంది, ఇంకా ఏం వద్దులే, నాకు పిల్లలు వద్దు, ఏమి వద్దు అని ఆగిపోయాను 1 ఇయర్. ఎవరో తెలిసిన వాళ్ళు ఒకసారి ఆర్కిడ్ ట్రై చేయండి, ఒకసారి ఆర్కిడ్ చూస్తే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుందేమో అన్న. వచ్చాము, మేడంతో మాట్లాడగానే ఒకసారి చూడండి, జస్ట్ మీకు ఏ ట్రీట్మెంట్ వద్దు, ఓలేషన్ ఇండక్షన్ ద్వారానే అయ్యింది అని చెప్పారు. చెప్పగానే సరే అని మేడం మాట విన్నాం. అలాగే మేడం ఎలా చెప్పారో వితిన్ 2 monthsకే మాకు పాజిటివ్ రావడం అంటే చాలా హ్యాపీ. వచ్చిన దాన్ని కంటిన్యూ చేయించి హెల్తీ బేబీస్ ఇలా ఉండి ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్. అంటే నాకు అన్ని సక్సెస్ బాగా అయింది. మిస్క్యారేజ్ ఫస్ట్ టైం నాకు బాగా అన్ని ట్రీట్మెంట్ కూడా బాగా చేశారు. నాకైతే మంచిగా అన్నీ సక్సెస్ అయింది. ఇక నాకు సక్సెస్ చేసిన తర్వాత నాకు నవ్వు నీకు సక్సెస్ కాకపోయినా నవ్వు అని తగ్గింది.
కానీ నాకు సక్సెస్ అవుతుందో లేదో టెన్షన్, కానీ నాకు సక్సెస్ అయింది. మేడం అసలు ఎన్ని థ్యాంక్స్ చెప్పాలి. సార్ అన్నట్టు బైక్ బేబీ ఎత్తుకున్నప్పుడు మేడం గుర్తొస్తుంది, కానీ కలవాలి. ఎవరో ఎక్కడ హాస్పిటల్ అని చెప్తే విజయరావు డాక్టర్ గారు అమ్మాయి ఇంటిని ముందు తెచ్చాం. ఒంగోలు నుండి 10 సంవత్సరాలు పెళ్ళి అయింది. మాకు 2 బాబులు, 1.5 year అవుతుంది. ఫైనల్గా ఆర్కిడ్కి ఒకసారి వెళ్ళండి అని చెప్పి నాకు రోహిత గారు చెప్పారు. ఇక్కడికి వచ్చాను. మేడం గారిని 2024లో కలిసాను నేను, ఆగస్ట్. సింధూర గారు నాకు అప్పుడు ఒకటే ఒక స్కాన్ తీశారు. మీకేమీ అవసరం లేదండి, జస్ట్ కలవండి, ఇది చాలు అని చెప్పి ఒక సజెషన్ ఇచ్చారు. ఆ మంచి సజెషన్తో నెక్స్ట్ మంత్ ప్రెగ్నెంట్, న్యాచురల్ ప్రెగ్నెన్సీ. నాకు ఇప్పుడు ఒక పాప. ఆండ్రాలజిస్ట్ అందరూ కూడా ఎంత మేము హ్యాపీగా ఉన్నామంటే మేడం వాళ్ళే. నాకు కౌంటర్